గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను నీలిమ. మోకాలు నొప్పి, అరిగిపోయిన మోకాళ్ళు, అలాగే ఆర్థరైటిస్కి మోకాలు మార్పిడి లేకుండా ఎలాంటి చికిత్స ఉంది వివరించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ సునీల్ అప్సంగి గారు, షోల్డర్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్. నమస్తే అండి సార్. అంటే ఇప్పుడు చాలామందికి మోకాళ్ళ నొప్పులు సమస్య ఉంది, ఎక్కువగా బాధించబడుతున్నారు. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా వస్తుంది. కారణం ఏంటంటారు? ఇది చాలా నార్మల్గానే తీసుకోవాలంటారా? మోకాళ్ళ నొప్పులు అన్నవి మనకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒట్టి అరుగుదలనే కాదు, సరేనండి. మోకాళ్ళ నొప్పులు ఇన్ జనరల్గా రావడానికి మనము రీజన్స్ చూసుకుంటే ఇంజురీస్ కానివ్వండి, లేకపోతే మోకాళ్ళ అరుగుదల కానివ్వండి, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అయితే యంగ్ పీపుల్లో మనం చూస్తుంది డిఫరెంట్ రీజన్స్ అన్నమాట మోకాళ్ళ అరుగుదలకు. అదే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం చూస్తుంది వేరే రీజన్స్. యంగ్ పీపుల్లో నార్మల్గా ఇప్పుడు కీళ్ళవాతం అంటాం, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, అలాంటి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో వాళ్ళకు ఉండే ట్రీట్మెంట్ వేరే, ఈ ఓల్డర్ ఏజ్లో ఉండే ట్రీట్మెంట్ వేరే. సార్, వయసు పెరిగే కొద్దీ వస్తున్నాయి కదా, అది సహజంగానే చూడాలంటారా? ఈ అరిగిపోవడం అనేది కామన్ ప్రాబ్లమా, లేకపోతే ఇది ఎంత సివియారిటీ ఉంటుంది? ఇప్పుడు వయసు పెరుగుతుంటే ఆర్థరైటిస్ ఉండి నొప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకు నీ రీప్లేస్మెంట్ అన్నది చాలా మంచి సర్జరీ, చాలా మంచిది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వయసు అంత ఎక్కువ లేనప్పుడు, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు చూడండి, ఇప్పుడు వయసు ఎక్కువ అంటే మా లెక్క ప్రకారము అది ఇట్ ఈస్ అరౌండ్ 65, 70. ఆ టైంలో నీ రీప్లేస్మెంట్ ఈజ్ వెరీ గుడ్ సర్జరీ. కాకపోతే చాలామంది మనకు 40స్లో 50స్లో మోకాళ్ళ నొప్పులతోటి, మోకాళ్ళ అరుగుదలతోటి బాధపడుతుంటారు. వాళ్లకు నీ రీప్లేస్మెంట్ అన్నది అంత అప్రోప్రియేట్ సర్జరీ కాదు. ఎందుకు కాదు అంటే, ఈ మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో దానికో లిమిటెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవిడెన్స్ ఉన్న దీంట్లో చూసుకుంటే ఈ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో, అంటే 60, 65లో వాళ్ళకి చేస్తే అరౌండ్ 20-25 ఇయర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే యంగర్ ఏజ్ గ్రూప్లో చేయించుకుంటే ఇదే లైఫ్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి మళ్ళీ సర్జరీస్ అవసరం పడ్డము. ఈ ప్రతి సర్జరీకి కాంప్లికేషన్ అన్నది ఉంటుంది. సో కాంప్లికేషన్ లేకుండా ఏ సర్జరీ ఉండదు. సో ఆ యంగర్ ఏజ్ గ్రూప్లో ఏదైనా కాంప్లికేషన్ అయిందనుకోండి, వాళ్ళ లైఫ్ అంతా పాడైపోతుంది. సో ఆ ఏజ్ గ్రూప్లో మనకు వేరే సొల్యూషన్స్ కావాలన్నమాట, వితౌట్ సర్జరీ. ఏం చేస్తారు మరి అలాంటప్పుడు? దాంట్లో మనం ఇప్పుడు ప్రాపర్గా థరోగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి నొప్పులు ఎందుకు వచ్చాయి. చాలామందికి ఏముంటుందంటే కీళ్ళవాతం ఉంటుంది. ఆ కీళ్ళవాతం అన్డయాగ్నోస్డ్ అలానే వెళ్తూ ఉంటుంది. వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆ కీళ్ళవాతానికి మందులు తీసుకోరు, రెగ్యులర్గా తీసుకోకుండా మానేస్తారు. మధ్యలో ఎవరో వేరే వాళ్ళు అడ్వైస్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మీరు ఇది చేయండి, అది చేయండి, అలా చేయండి, ఈ మందులు ఇంత సీరియస్ తీసుకోవాలా, తీసుకోవద్దా. సో అవన్నిటితోటి వాళ్ళని ఆఫ్ ట్రాక్ పెట్టేసి వాళ్ళ మోకాళ్ళు లేకపోతే వేరే జాయింట్స్ పూర్తిగా అరిగిపోయేలా చేస్తారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కీళ్ళవాతం ఉందా అన్నది చూసుకోవాలి. కీళ్ళవాతం ఉంటే దాని ట్రీట్మెంట్ వేరే, అది రుమటాలజిస్ట్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కీళ్ళవాతానికి రుమటాలజిస్ట్ ఈజ్ ద రైట్ పర్సన్. వచ్చేసి ఇప్పుడు కీళ్ళవాతం కాదనుకోండి, అప్పుడు వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ పెయిన్ అన్నది మనము తెలుసుకోవాలి. దానికోసం వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ రన్ చేయాలి, లైక్ ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్స్, వేరే బ్లడ్ టెస్ట్, అవన్నీ చేసి మనము ఇది అరుగుదల కాదా అన్నది నిర్ణయిస్తాం. అరుగుదల ఉన్నప్పుడు దానికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్సర్సైజ్ కానివ్వండి, ఫిజియోథెరపీ, దాని తర్వాత లో ఇంపాక్ట్ యాక్టివిటీస్. అంటే హై ఇంపాక్ట్ అంటే రన్నింగ్, జంపింగ్, డాన్సింగ్ అన్న హై ఇంపాక్ట్. అరిగిపోయిన కాళ్ళ మీద మీరు ఇవన్నీ చేశారనుకోండి, అది ఇంకెక్కువ అరుగుదల వస్తుంది. సో అరిగిపోయిన కాళ్ళ మీద హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ అంత మంచివి కాదు. అన్నంత మాత్రానికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొద్దు అని కాదు, ఓకే, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దెర్ ఆర్ లో ఇంపాక్ట్ యాక్టివిటీస్ లైక్ సైక్లింగ్, స్విమ్మింగ్, అవి దే ఆర్ వెరీ గుడ్ ఫర్ దెమ్. క్రాస్ ట్రైనర్ మనం చూస్తాం కదా, ఎలిప్టికల్, అది ఇవన్నీ దే ఆర్ వెరీ గుడ్ ఫర్ దీస్ పీపుల్. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రూఫ్ దేనికైనా, అంటే ప్రపంచంలో మనం చూసుకుంటే ప్రూఫ్ ఉన్నది ఏంది, మోకాళ్ళు నొప్పి ఉంది, నాకు నొప్పి తగ్గాలి అంటే ప్రూఫ్ ఉన్నది ఒకటే అండి, వెయిట్ లాస్. వెయిట్ లాస్కి ఒక్కదానికే ప్రూఫ్ ఉంది. ఎంత వెయిట్ తగ్గాలి? మినిమం రికమెండెడ్ ఇస్ 10% వెయిట్ లాస్. ఓకే,
అలా వెయిట్ తగ్గితే బెటర్గా ఉంటుందంటారా? వెయిట్ తగ్గితే మోకాళ్ళ నొప్పులు తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఫిజియోథెరపీ అండ్ వెయిట్ లాస్. ఓకే సార్, ఇంకొక డౌట్. ఇప్పుడు ఆర్థరైటిస్ వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులకి, మోకాలు అరగటం వల్ల వచ్చే నొప్పికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అలా డిఫరెన్షియేట్ చేయగలుగుతాడా పేషెంట్? ఎలా డయాగ్నోస్ చేస్తారు? అంటే ఆర్థరైటిస్ అన్న ఇప్పుడు ఏంటంటే మన తెలుగులో మనము అరగడం అంటాం కదా, అరగడం అన్నది ఆర్థరైటిస్ ఉండొచ్చు, అంటే వయసుతో వచ్చే ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. లేకపోతే ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవన్నీ. సో ఈ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అన్నది యంగర్ ఏజ్లో వస్తుంది. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అన్నది పొద్దున్న లేవగానే జాయింట్ స్టిఫ్నెస్ ఉంటుంది, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి. సో ఇవన్నిటితో తర్వాత బ్లడ్ టెస్ట్తో మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట, ఇది అరుగుదలనా లేకపోతే కీళ్ళవాతమా అన్నది. మోకాళ్ళ మార్పిడి సర్జరీ అనగానే భయపడుతుంటారు, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇంకోటి సర్జరీ ఎవరికి చెప్పినా కానీ భయం సహజం కదా. భయపడకుండా నేను సర్జరీ చేసుకుంటా అంటే మాకు సర్జన్స్కి భయం. సో సర్జరీ ఏది చెప్పినా కానీ పేషెంట్స్ డెఫినెట్గా భయపడతారు. అయితే వాళ్ళ ఏజ్ని బట్టి దాని ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక 60, 65, 70 ఇయర్ ఓల్డ్ వచ్చారనుకోండి, వచ్చి నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, బాగా ఇబ్బంది అవుతుంది, డైలీ యాక్టివిటీస్ కూడా కష్టమవుతుంది అంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోమని చెప్తాము, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఆ ఏజ్కి ఆ జాయింట్ రీప్లేస్మెంట్ అన్నది కరెక్ట్ సొల్యూషన్. అదే ఎవరైనా 40స్లో 50స్లో అరుగుదలతో వస్తారు, వాళ్ళకు ఇఫ్ పాసిబుల్ వితౌట్ నీ రీప్లేస్మెంట్ వేరే సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఫస్ట్ మనము చూసుకోవాలన్నమాట. చాలామందికి ఏమవుతుందంటే మనం చూస్తుంటాం కదా, యంగ్ ఏజ్లో కూడా కాళ్ళు బెండ్ అయిపోయి ఉంటాయి, ఇలా సి షేప్లో బెండ్ అయిపోయి ఉంటాయి, వంకర అయిపోయి ఉంటాయి. కొంతమందికి సి షేప్లో అవుతాయి, కొంతమందికి అవతల వైపు వంకర అవుతుంది. సో ఈ వంకర అవడంతో ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ ఎప్పుడైతే మనం నిల్చుంటామో అది హిప్ సెంటర్ నుండి నీ సెంటర్, దాని నుండి యాంకిల్ సెంటర్కి రావాలి. సో అలా వస్తే మొత్తం జాయింట్ మీద ఈవెన్గా లోడ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈ అరుగుదల వచ్చే ఛాన్సులు తక్కువ ఉంటాయి. ఈ యాక్సిస్లో ఎప్పుడైతే డీవియేషన్ అవుతుందో అప్పుడు వాళ్లకు ఆ డీవియేషన్తో అరుగుదల వచ్చి నొప్పులు వస్తాయో వాళ్లను ఈ యాక్సిస్ అన్నది మనం కరెక్ట్ చేస్తే ఈ నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీని మనము పోస్ట్పోన్ చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలు చేయొచ్చు అన్నది డిపెండ్ అవుతుంది. కొంతమందికి పర్మనెంట్గా కూడా పోస్ట్పోన్ అయిపోతుంది. సార్, బై బర్త్లో వంకరగా ఉంటాయా కాళ్ళు, లేదంటే మధ్యలో అలా మారుతాయంటారా? డౌట్. బై బర్త్ చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకందరికీ వంకరే ఉంటాయి, కాళ్ళు ఇలా సి షేప్లో ఉంటాయి. సో మనకు పెద్దవాళ్ళు నడిచేటట్టు నడక రావడానికి 7 సంవత్సరాలు పడుతుంది. సో 7 ఇయర్స్ అయిన తర్వాతనే పిల్లలకు అడల్ట్స్ నడిచినట్టు నడుస్తారు. సో ఆఫ్టర్ 7 ఇయర్స్ అందరికీ లెగ్ స్ట్రైట్ ఉంటుంది, ఏదో కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది కానీ అంత సివియర్ కాదు. ఈ అరుగుదలతోటి వచ్చేది ఏదైతే ఈ వంకరతనం ఉందో ఇది నిదానంగా గ్రాడ్యువల్గా వచ్చేది అనమాట. కొంతమందికి 40స్లో వస్తుంది, కొంతమందికి 50స్లో వస్తుంది, కొంతమందికి 60s, 70స్లో వస్తుంది. సార్, మోకాళ్ళ నొప్పికి, మోకాళ్ళు అరగడానికి, ఆర్థరైటిస్కి ఆపరేషన్ లేకుండా ఏమన్నా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా ఎఫెక్టివ్గా పనిచేసేవి? మనము చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడినట్టు వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ ఫస్ట్, అది. దాని తర్వాత ఏదైనా మైల్డ్ పెయిన్ కిల్లర్స్ లైక్ పారాసిటమాల్ అన్నది ప్రపంచంలో మీకు తెలిసిందే కదా, ఇది సేఫెస్ట్ మెడికేషన్. సో ఒక చిన్న పారాసిటమాల్తో నొప్పులు తగ్గిపోతున్నాయంటే అంత పెద్ద ఆపరేషన్ ఏం అవసరం ఉండదు. ఈ రెండు అయిన తర్వాత మనకు కామన్గా కొన్ని మెడికేషన్స్ దొరుకుతాయి, అంటే మనము న్యూట్రాక్యూటికల్స్ అంటాము, అంటే ఈ కాండ్రాయిటిన్, గ్లూకోసమీన్, కొలాజన్ ఇవన్నీ న్యూట్రాక్యూటికల్స్. అయితే మనము ప్రపంచంలో ఎవిడెన్స్ అన్నది చూస్తే పబ్లిష్డ్ ఎవిడెన్స్, ఎస్పెషలీ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడైతే దెర్ ఇస్ మోర్ స్టాండర్డైజేషన్ చూస్తే ఈ న్యూట్రాక్యూటికల్స్ ఎవిటికి కూడా ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ లేదు దాంతో మీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని. మీరు తినే కొలాజన్ కానివ్వండి, కాండ్రాయిటిన్ కానివ్వండి, గ్లూకోసమైన్ కానివ్వండి, ఇవన్నీ వెళ్ళి మోకాళ్ళకు చేరుకొని మీ గుజ్జు పెరుగుతుంది అనుకుంటే దానికి ప్రూఫ్ లేదు. సో దట్ ఈస్ వన్ థింగ్. దాని తర్వాత వేరే ఇంజెక్షన్స్ అవి కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో
అవి కూడా డిస్కస్ చేయొచ్చు. ఎస్ సార్, అది చెప్పండి. ఇంజెక్షన్స్, పిఆర్పి మెథడ్స్ అని చెప్తుంటారు, మోకాలు మార్పిడికి బదులుగా ఇవి చేసిన ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. మీరు చెప్పండి, అది నిజమా? మనము ఏదైనా కానీ ఎవిడెన్స్ చూడాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ అంటే ఏదో మనం మాట్లాడుకునే ఎవిడెన్స్ కాదు. ఎవిడెన్స్ అంటే ఏదైతే లిటరేచర్లో పబ్లిష్డ్ ఉంది, ఏదైతే అవతల వేరే వేరే స్టడీస్ చేసి పబ్లిష్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎవిడెన్స్ రెండు విధాలు ఉండొచ్చు కదా. ఒకటి, ఇప్పుడు బూస్ట్ వాడు చెప్పాడు, హార్లిక్స్ వాడు చెప్పాడు, మా బూస్ట్ తాగితే పిల్లలు పొడుగు పెరుగుతాడు, బుద్ధిమంతులు అవుతారు, అదంతా అని మీరు చూశారు కదా. దానికి ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? సో అట్లాంటి స్టడీస్ తోటి దెర్ ఈజ్ నో పాయింట్, వీ కాంట్ బిలీవ్ దెమ్. సో మనం చూసుకుంటే ఈ గ్లూకోసమైన్ కాంట్రాక్టిన్ అవన్నిటికీ ఎక్కడ ప్రూఫ్ లేదు. మీరు స్టాండర్డ్ యుఎస్లో కానీ యూకేలో కానీ వాళ్ళ రికమెండేషన్స్ ఫ్రమ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చూసుకుంటే నో వన్ రికమెండ్స్ దీస్ మెడికేషన్స్. ఇంజెక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ 3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టిరాయిడ్ ఇంజెక్షన్. స్టిరాయిడ్ ఇంజెక్షన్ పనిచేస్తుంది, కాకపోతే టెంపరీ మాత్రమే. అది పనిచేసేది 15 రోజులు కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, అంతే పనిచేస్తుంది. కాకపోతే స్టీరాయిడ్ ఇంజెక్షన్ తోటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొంతమంది మోకాళ్ళ అరుగుదల ఉండి వాళ్ళు సర్జరీ చేయించుకోలేరు. అంటే వాళ్ళకి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటుంది, లేకపోతే ఏదో సమ్ అదర్ రీజన్ బికాజ్ ఆఫ్ విచ్ వాళ్ళు ఇమీడియట్గా సర్జరీ చేయించుకోలేరు. వాళ్ళు వచ్చి ఈ టెంపరీ ఫేజ్లో రిలీఫ్ కావాలి అంటే వాళ్ళకి స్టీరాయిడ్ ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ హైయాలురానిక్ యాసిడ్ అంటాం. అంటే మోకాళ్ళల్లో ఏదైతే గుజ్జు ఉంటుందో, ఏదైతే లిక్విడ్ ఉంటుందో దాని రీప్లేస్మెంట్ ఇంజెక్షన్స్ అంటాం. ఇప్పుడు మనము ఎవిడెన్స్ చూస్తే వెస్టర్న్ కంట్రీస్లో దీని యూజ్ పడిపోయింది, చాలా మటుకు తగ్గిపోయింది. చాలా మటుకు మీరు ఏ లిటరేచర్ చూసినా కానీ, అమెరికన్ లిటరేచర్, యూకేలో లేకపోతే యూరోప్లో ఎక్కడ చూసినా కానీ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ టు సపోర్ట్ యూజ్ ఆఫ్ హైయాలురానిక్ యాసిడ్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్. సో ఎవరికైనా ఇస్తారా అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు యంగ్ పేషెంట్స్, చాలా చిన్న వయసు, వాళ్ళు ఇంకా మోకాళ్ళ మార్పిడి కన్నా అన్నీ ట్రై చేస్తామన్నప్పుడు అది కూడా ఒక ఆప్షన్ వాడి చూడొచ్చు. 3వది వచ్చేసి ఈ పిఆర్పి. ఇవన్నీ అంటే దీంట్లో ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఈ యాక్చువల్ ఎవిడెన్స్ కంటే వీటి వెనకాల ఉన్న మార్కెటింగ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఫోకస్డ్ అయిపోయింది. ఈ మార్కెటింగ్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రూఫ్ చెప్పకుండా ఆ మార్కెటింగ్ ట్రిక్స్ యూజ్ చేసి వాళ్ళ వేరే వేరే మీన్స్లో, ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఈరోజు రేపట్లో మనం చూస్తే దాంట్లో వాళ్ళు ప్రజెంట్ చేసే దీన్ని చూస్తే యూ విల్ బీ సర్ప్రైజ్డ్ అనమాట. వాళ్ళ క్లెయిమ్స్, వాళ్ళ ఇది అంటే ఇప్పుడు ఇలా ఉంది, సైన్స్ ప్రోగ్రెస్ అవ్వాలి అంటే కొత్తవి ట్రై చేయాలి, ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేయకుంటే సైన్స్ ప్రోగ్రెస్ అన్నది ఉండదు, ఇలానే ఉండిపోతాము. సో దట్ ఈస్ నాట్ రైట్. అయితే ప్రోగ్రెస్ ట్రై చేయాలి, ట్రై చేయాలి అంటే మీరు పేషెంట్స్కి న్యాయంగా చెప్పాలి, నిజంగా చెప్పాలి, ఇది ఎక్స్పెరిమెంట్, దిస్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఇలా ఉంటుందని మేము అనుకుంటున్నాము అని చెప్పి చేస్తే దెర్ ఇస్ సమ్ మీనింగ్ టు ఇట్. లేకపోతే ఏమైపోతుంది, ఇప్పుడు మీరు ఒక ట్రీట్మెంట్ దేనికైతే ఎవిడెన్స్ లేదో, ఈరోజు ఎవిడెన్స్ లేదండి, దాన్ని మీరు తీసుకొచ్చేసి మార్కెటింగ్ చేసి అది అమ్మి అందరూ చేయించుకొని దాని తర్వాత బాగాలేదని చెప్తారు. దాని తర్వాత రేపు పొద్దున ఇంకొకటి వస్తుంది విచ్ మైట్ బీ మోర్ ప్రామిసింగ్, విచ్ మైట్ బీ మోర్ అడ్వాన్స్డ్. అయితే ఏమైపోతుంది, ప్రజలలో ఒక అపోహ వచ్చేస్తుంది ఇవన్నీ పనిచేయవు అని. ట్రూ. అప్పుడు దెన్ ఇట్ బికమ్స్ అ బిగ్ ప్రాబ్లం. సార్, మార్కెట్లో హైప్ ఉన్న ట్రీట్మెంట్స్ గురించి ఆల్రెడీ చెప్పారు. యాక్చువల్ ట్రీట్మెంట్ ఏంటి, సర్జికల్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఆపరేషన్ ఎప్పుడు నీడెడ్ చెప్పండి సార్. ఇప్పుడు ఆపరేషన్ అన్నది నార్మల్గా అంటే మోకాళ్ళ మార్పిడి లేకుండా ఉన్న ఆప్షన్స్లో మనం ఇంతకుముందు యాక్సిస్ అన్నది చూసాం కదా, హిప్ నుండి యాంకిల్ వరకు ఎక్స్రేస్ చేపిస్తాం అన్నమాట. అంటే వీటిని స్టాండింగ్ ఎక్స్రేస్ చేపిస్తాం. నిల్చున్నప్పుడు యాక్చువల్గా బరువు ఎక్కడ పడుతుందన్నది చూస్తాం. సో అది ఆ బరువు పడే యాక్సిస్ నుండి యాక్సిస్లో ఎటువంటి డీవియేషన్ ఉన్నా కానీ అప్పుడు ఈ యాక్సిస్ని కరెక్ట్ చేస్తామన్నమాట. అంటే ఏముంటుంది, ఏదో ఒక బోన్ కొంచెం బెండ్ అయిపోతుంటుంది. మనం చూస్తాం కదా, కాళ్ళు ఇలా స్లైట్గా వంకర పోయి ఉంటుంది కొంతమందికి, వాళ్ళకు ఆ బోన్ బెండ్ అయిపోయిన బోన్ని ఆ లాంగ్ యాక్సిస్లో క్యాలిక్యులేట్ చేస్తాము. అది అంటే వేరియస్ కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట, యాప్స్ ఉంటాయి. అవిట్లో సూక్ష్మంగా ఇచ్చేసి మనకు ఆ యాక్సిస్ కరెక్టే ఏ ప్లేస్లో ఏ పాయింట్లో డీవియేట్ అవుతుందన్నది తెలుస్తుంది. అక్కడ మనము ఆపరేషన్ చేసి బోన్ని చిన్నగా కట్ చేసి ఆ యాక్సిస్ కరెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ వెయిట్ అన్నది
మోకాళ్ళు ఏదైతే అన్ఎఫెక్టెడ్ పార్ట్ ఉంటుందో అటు సైడ్కి షిఫ్ట్ అవుతుంది. దాంతో ఈ పెయిన్ అన్నది తగ్గుతుంది. ఈ పెయిన్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఈ సర్జరీ నుండి రికవర్ అవ్వడానికి. కాకపోతే అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇలాంటి సర్జరీస్ తోటి యంగ్ పీపుల్ వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్, వాళ్ళ పని చేసుకోవడము డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు బండి నడిపించేది ఉంటుంది, ప్రతి దగ్గర వెళ్ళేది ఉంటుంది, స్పోర్ట్స్ ఆడతారు, ఇవన్నీ చేస్తారు. సో అవన్నీ చేయొచ్చు అనమాట దీంతో. లేకపోతే ఇప్పుడు మన ఊర్లో చూసుకుంటే చాలామందికి పొలం పనులు చేసేది ఉంటుంది. వాళ్ళు దే కాంట్ గివ్ అప్, వాళ్ళు పనులు వదిలేసుకోలేరు, హెవీ వర్క్ చేసేది ఉంటుంది. వాళ్ళందరికీ ఇది ఐడియల్ సర్జరీ. ఎందుకంటే వాళ్ళు నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే ఇంకా వాళ్ళ లైఫ్ మొత్తము ఈ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ చేయలేరు వాళ్ళు. ఇలాంటి మనము ఈ యాక్సిస్ డీవియేషన్ తోటి హై టిబియల్ ఆస్టియోటమీ అని సర్జరీ ఉంటుంది. ఇది చేయించుకున్న వాళ్ళు ముందు పోయి వాళ్ళు దే కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, వేరే ఈ శస్త్రచికిత్సలు ఇంకేమైనా ఉన్నాయా సార్? అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా? ఇంకా వేరే అంటే ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ ఒకటి ఉంటుంది. ఆర్థ్రోస్కోపీ అంటే కీళ్ళ లోపల కెమెరా వేసి ఇది చేసేది. కొంతమందికి ఏముంటుందంటే ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఎస్పెషలీ మనం చూసుకుంటే ఫీమేల్ పాపులేషన్లో 45-50 ఇయర్స్ సడన్గా వాళ్ళు బాగుంటారు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. సడన్గా ఒకటేసారికి కాళ్ళు ఏదో కొంచెం ట్విస్ట్ అయిపోయి వాళ్లకు శబ్దం కూడా వినిపిస్తుంది, పాప్ అని శబ్దం వినిపిస్తుంది. దాని తర్వాత సివియర్ మోకాళ్ళ నొప్పులు 2 నెలలు 3 నెలలు బట్టి అస్సలు రిలీఫ్ ఉండదు. వాళ్ళు ఎక్స్రే చేస్తే ఏదో కొంచెం అరుగుదల కనిపిస్తుంది, ఎక్కువ ఉండదు. కాకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే వాళ్లకు మెనిస్కస్ అని ఉంటుంది మోకాళ్ళ లోపల, దాంట్లో టేర్ ఉంటుంది. అంటే ఇది మీడియల్ మెనిస్కస్ రూట్ టేర్ అంటాం. ఇది ఈ ఏజ్ గ్రూప్లో లేడీస్లో చాలా చాలా కామన్. అయితే దీన్ని ఆ మెనిస్కస్ని రిపేర్ చేయాలి. ఎందుకంటే ఆ మెనిస్కస్ రిపేర్ చేయడంతో మోకాళ్ళ అరుగుదల అన్నది ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. అది చాలా చాలా ఎఫెక్టివ్. అంటే మేము చేసే సర్జరీస్లో మోకాళ్ళ అరుగుదలను ప్రివెంట్ చేయడానికి అది ఒక చాలా ఇంపార్టెంట్ సర్జరీ, చాలా యూస్ఫుల్ సర్జరీ. సో ఈ ఏజ్లో ఎవరైనా లేడీస్ ఉండి వాళ్ళకు సడన్గా ఇలాంటి ఇన్సిడెంట్ అంటే ఏదో కాళ్ళు కొంచెం ట్విస్ట్ అయిపోయి పెయిన్ మొదలైందనుకోండి, వాళ్ళు దీంతో బాగా బెనిఫిట్ అవుతారు. సార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ గురించి చెప్పారు. అయితే ఎవరికి చేయాల్సిన అవసరం ఉంటుంది? ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తారు? ఇప్పుడు ఈ మెనిస్కస్ రిపేర్, రూట్ రిపేర్ అని చూసాం కదా, ఇది స్పెషల్ గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్లో లేడీస్లో ఇంజురీ అయ్యి పెయిన్ స్టార్ట్ అయిన వాళ్ళకి అవసరం పడుతుంది. అదే ఇప్పుడు మనము ఈ యాక్సిస్ డీవియేషన్, హై టిబియల్ ఆస్టియోటమీ అని సర్జరీ చూసాం కదా, ఇది యంగ్ పేషెంట్స్లో కొంతమందికి 4th స్టేజ్లో ఉంటుంది, అయినా రికమెండ్ చేస్తాం. ఎందుకంటే ఈ దాని ఎఫెక్టివ్నెస్ అంత ఉంటుంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మా ఆర్థోపెడిక్ సర్జన్స్లో చాలామంది 40s, 50s, 60sలో ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు వెళ్ళి హైటిబియల్ ఆస్టియోటమీ చేయించుకున్నారు. వాళ్ళు నీ రీప్లేస్మెంట్ చేయించుకోలేదు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఈ సర్జరీ ఎంత యూస్ఫుల్ ఉంటుందన్నది. ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నడవచ్చునా, మెట్లు ఎక్కొచ్చునా? ఇలాంటి చాలా డౌట్లు ఉంటాయి. అమ్మో బెడ్ రెస్టే తీసుకోవాలేమో అట్లా. అంటే ట్రీట్మెంట్ ఇప్పుడు ఇమీడియట్గా నడవచ్చా అంటే కొంచెం టైం పడుతుంది. మొత్తం మనం ఏదైతే ఆ బోన్ కట్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తామో అదంతా హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే వీళ్ళు 6-8 months తర్వాత అన్ని పనులు చేసుకుంటారు. నడుస్తారు, వెహికల్ నడిపిస్తారు, 2-wheeler నడిపిస్తారు, రన్నింగ్ చేయొచ్చు, స్పోర్ట్స్ చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో నీ రీప్లేస్మెంట్కి దీనికి ఉన్న తేడా అది. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది నీ రీప్లేస్మెంట్ కంటే. కాకపోతే వన్స్ మొత్తం సెటిల్ అయిన తర్వాత వాళ్ళు దే విల్ గో బ్యాక్ టు వెరీ హై యాక్టివిటీ లెవెల్స్ అనమాట. సో యంగ్ ఏజ్లో ఆర్థరైటిస్ ఉండి, యాక్సిస్ డీవియేషన్ ఉండి, ఈ హైటిబియల్ ఆస్టియోటమీ అనే సర్జరీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్లకు అవుట్కమ్స్ చాలా చాలా బాగుంటాయి. నీ రీప్లేస్మెంట్ మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎంత సివియర్గా ఉంటే సజెస్ట్ చేస్తారు? నీ రీప్లేస్మెంట్ నార్మల్గా ఎలా అంటే ఇప్పుడు కీళ్ళవాతం ఫస్ట్. కీళ్ళవాతం ఉండి ఎవరైతే సరిగ్గా మెడికేషన్స్ వేసుకోరో, ఎవరైతే ఈ డీవియేషన్స్ చెప్పాం కదా, ఎవరో వచ్చి రాంగ్ సజెషన్స్ ఇచ్చి మందులు మానేసి ఫుల్ మోకాళ్ళు, హిప్, షోల్డర్ అన్నీ అరిగిపోయి వస్తారు.
వాళ్ళకు జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. అదే ఇంకా ఎల్డర్లీ అంటే 60-65 ఆ ఏజ్ గ్రూప్లో కొన్నిసార్లు ఏమవుతుంది, యంగర్ పేషెంట్స్ ఉంటారు కానీ చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళకు కూడా నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఈ యంగర్ ఏజ్ గ్రూప్లో ఎవరికైతే మోకాళ్ళు అరిగిపోయి ఉంటుందో, వాళ్ళ కీళ్ళవాతం కాదో, వాళ్ళకు ఈ ఆల్టర్నేటివ్ సర్జరీస్ సజెస్ట్ చేస్తాం. సార్, మోకాళ్ళ మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చెప్తుంటారా? మోకాళ్ళ మార్పిడి ఇప్పుడు ఇలా ఉందండి. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుందంటే, లోపల పెట్టే ఇంప్లాంట్ ఏదైతే ఉందో అదే న్యాచురల్ లీన్ లాగా అనిపించదు. సో హిప్ రీప్లేస్మెంట్ ఎలాంటిదంటే, హిప్ రీప్లేస్మెంట్ చేశాక ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు. ఆ ఎట్ సైడ్ రీప్లేస్ అయిందో కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. కాకపోతే మోకాళ్ళు అలాంటిది కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మనకు న్యాచురల్ మోకాళ్ళు ఏదైతే ఉందో దాని బయోమెకానిక్స్ అంటే అది పనిచేసే విధానం ఏదైతే ఉందో అది మేము ఆర్టిఫిషియల్ మోకాళ్ళలో వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ దాట్. అలాంటి బయోమెకానిక్స్ పనిచేసే మోకాళ్ళు తీసుకొస్తే తొందరగా అరిగిపోతుంది. సో అది ఆ మోకాళ్ళు రీప్లేస్మెంట్ అనే సర్జరీలో ఉన్న లిమిటేషన్. రోబోటిక్స్ అని ఇవన్నీ తీసుకొచ్చారు, కాకపోతే ఇవన్నిటితో కూడా ఇట్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ డిఫరెన్స్. మనం ఎవిడెన్స్ గురించి మాట్లాడితే ప్రపంచంలో పబ్లిష్డ్ ఎవిడెన్స్, నాట్ జస్ట్ టాకింగ్ అనమాట. ఎవిడెన్స్ గురించి మాట్లాడితే ఇట్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ డిఫరెన్స్. సో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అన్నది మనకు న్యాచురల్ నీలాగా అనిపించదు. సో ఇన్ జనరల్గా అందరికీ చెప్పేది ఏంటంటే హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయమంటాం, లైక్ రన్నింగ్, జంపింగ్ అవన్నీ. వాళ్ళు లో ఇంపాక్ట్ యాక్టివిటీస్ సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళను వెయిట్ కంట్రోల్లో ఉంచుకోండి అని చెప్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్. మోకాళ్ళ నొప్పులు అలానే మోకాళ్ళ మార్పిడికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు, ఆపరేషన్ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మాకు క్లియర్గా వివరించడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.